ஸ்ரீகுருभ्यो நமः. ஹரிः ஓம். திருப்பாவை 5వ பாசுரம். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயுமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோ ரெம்பாவாய். ஆண்டாள் తిరువడిగళే శరణం. చాలా అందమైంది. అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే ఆనందం. ఆనందింపజేయే తత్వం అయితే రామ రామయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అని అనుకోకూడదట, అది ఒక తత్వం అనే జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు. కృష్ణుడి విశ్వరూపం చూశాకే ఆయనకు అర్థమైంది ఆయన ఏంటో అని. అంతటా వ్యాపించిన ఈ తత్వం మన కోసం మనమే ఏర్పరిచిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఎదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. అదే కృష్ణుడు, అదే తత్వం అని మనం గుర్తించాలి. అప్పుడు మనకు ఓయ్ అన్నా కూడా పలుకుతాడు. అది గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృధాయే. ఆ గుర్తింపు అనేది తెలుసుకోగలిగితే చాలు, మనం ఉన్న చోటనే చాలు. అందుకే నివృత్త రాగస్య గృహం తపోవనం. నీ లోపల అహంకారం తగ్గితే, బహిరంగమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది, నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో. ఆ రూపం నీ దృష్టికి ఆకర్షించేట్టుగా ఉండాలి, అంతేకాని భయం కలిగించేట్టు ఉండకూడదు. ఇలా మనం తయారు చేసుకున్న దానికి ఒక రూపం, ఒక పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరును పలకడం నేర్చుకుంటే చాలు. ఆ విశ్వాసమే చాలు. పూజకు ఎలాంటి నిబంధనలు లేవు. అచంచలమైన విశ్వాసంతో, నిష్కల్మషమైన ప్రేమతో మనము ఏం చేసినా పలుకుతారు. ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయన అన్నింటినీ ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏం చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణు విజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులతో ఎంతో శక్తి ఉందని చెప్తుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు కదా, అంతటా వ్యాపించి ఉంది. దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణగణాలను మనం శాస్త్రాల ద్వారా గుర్తించగలుగుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహమే లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తోంది ఈ పాశురంలో. ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపికా జనమంతా చేరారు. మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నామని తెలియచేసింది. రెండో రోజు వ్రతానికి కావలసిన నియమాలేంటో తెలియజేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి తెలిపింది. ఇక నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలతో సహా ప్రకృతి కూడా తోడ్పడుతుంది అని చెప్పింది. ఇక వారంతా ఆ శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా అందులో ఒక గోపికకు సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వచ్చాయేమో అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడగగా ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్టుగా ఉంది. మహాత్ములకే ఆటంకాలు తప్పలేదు కదా అంటూ ఆమె శ్రీరామ పట్టాభిషేకాన్ని గుర్తు చేస్తోంది. ఇక్కడ ఆ పట్టాభిషేకం తలపెట్టినవాడు ఇంద్రాది దేవతలకు అభేద్యమైన శంబరుణ్ణి హతమార్చిన దశరథ మహాచక్రవర్తి. దశసు దిక్షు అప్రతిహతారథగతి యస్య. 10 దిక్కుల యందు అడ్డు లేకుండా రథాన్ని నడుపగలవాడతడు. మరి ముహూర్తం పెట్టింది ఎవరయ్యా అంటే ఒక్క జన్మలో విశ్వామిత్రుణ్ణి రాజర్షి పదవి నుంచి
ఒక్క మాటతో బ్రహ్మర్షి పట్టాన్ని కట్టించిన వశిష్ఠ మహాముని. కిరీటమును ధరించేవాడేమో స్వయాన ఆ విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా భాగ్యాధికుడు మన శ్రీరామచంద్రుడు. సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమతు అన్నట్టు పట్టాభిషేకంలో ఏ ఆటంకము రాకుండా ఉండటానికి ఆ శ్రీరామచంద్రుడు సీతా తల్లితో ఒక రాత్రంతా జాగరణ చేసి నియమ నిష్టలతో శ్రీరంగనాథుణ్ణి సేవించాడనమాట. అలాగే ఆ శ్రీరామచంద్రుడు పట్టుపిడిగినుకు పైన వేంచేస్తే ఎప్పుడెప్పుడు జయ జయ ధ్వానాలు చెప్దామా అని ఉత్సాహంగా అయోధ్యవాసులు ఎదురు చూస్తున్నారు. మరి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా పట్టాభిషేకం జరగనే లేదు. ఇక మనం ఎంత వాళ్ళము అని ఒక సందేహం వచ్చింది ఆ గోపికకు. అప్పుడు వేదాంత విద్య అనుభవం కలిగిన ఇంకొక గోపిక ఆమెతో, అయ్యో పిల్ల, నీకు ఆ సర్వేశ్వరుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి నీ దేవుడు ఎక్కడున్నాడు అని అడగగా, సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ అని చెప్పిన ప్రహ్లాదుని మాట నిలబెట్టడానికి ఆయన అంతటా నిండి ఉండి అతని ప్రతిజ్ఞను కాపాడా లేదా? హిరణ్యకశిపుడు చావకుండా కోరిన వరాలకు భంగం కలగకుండా ఆశ్చర్య రూపాన్ని ధరించి ఆ సభాస్థలంలో స్తంభం నుంచి అవతరించలేదా? మరి ఆయన అంతటి భక్త సులభుడు. ఇంతలో ఇంకొక గోపికేమో ఇంకొక సంశయాన్ని తెలియచేసింది. ఈ గోపిక కావ్యాలు బాగా చదివినట్టుగా ఉంది. ఒక కావ్యంలోని వర్ణన గురించి చెప్తూ ఒక తుమ్మెద ఒక పద్మంపై వాలిందట. మధువుని పానం చేసేసరికి మత్తుగా నిద్రపోయిందట. సాయంకాలం కాగానే ఆ పద్మం ముకుళించుకుపోయింది. లేచి చూడగానే బయటికి వెళ్ళడానికి మార్గం లేదని తెలిసి ఉదయం లేవగానే పద్మం వికసిస్తుంది, అప్పుడు నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురు చూస్తూ ఉంది. అంతలోనే ఒక మదపు టేనుగు గుంపు స్నానం కోసం ఆ చెరువులోకి వచ్చాయి. మరి మదపు టేనుగులు ఊరికే ఉంటాయా? చెల్లా చెదురు చేసేసాయి అక్కడ. అప్పుడు ఆ చెల్లా చెదురులో ఈ పద్మాన్ని గట్టిగా లాగి గట్టుపైకి విసిరి కొట్టింది. అప్పుడు లోపలున్న తుమ్మెద అలాగే ప్రాణాల్ని కోల్పోయింది. ఆశలెన్నో పెట్టుకుంటాం, కానీ నెరవేరుతాయా అన్న సంశయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్టుంది. ఆమె లేచి, మనం చేసిన కర్మలు మన శరీరంపైనే రాసి ఉంటాయట, వాటిని మనం అనుభవించక తప్పదు కదా. మరి మనం ఎలాంటి కర్మలు చేశామో ఏంటో, మనం విజయం సాధిస్తామో లేదో అని ఇంకొక సంశయాన్ని తెలియజేసింది. ఇలాంటి సంశయాలన్నింటికి సమాధానమిస్తూ ఆండాళ్ళ తల్లి ఈరోజు పాశురంలో, మనం చేసే కర్మలచే పుణ్యాలు పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. అందుకే ఆయనను సర్వజ్ఞుడు సర్వవేత్త అని అంటాం. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు ఆయన. అందుకే పూర్వీకులు మన సంకల్పంలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ చెడు రానివ్వద్దండి అంటారు. ఇలాంటి ఒక సంస్కారాన్ని మనకు మన ఋషులు ఏర్పరిచారు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. భగవంతునికి మనపై కలిగిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కలిగిన కోపమే పాపము అంటారు. వీటన్నిటి నుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని మనకు ఆండాళ్ళ తల్లి చెప్తుంది. మనం చేసుకునే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవి సంచితాలు, ఆగామి, ప్రారబ్ధం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్న వాటిని సంచితాలని, ఇప్పుడు ఈ శరీరంగా అనుభవిస్తున్న వాటిని ప్రారబ్ధమని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తులో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను ఆగామిని తీసేయచ్చు, కానీ ప్రారబ్ధం మాత్రం అలాగే ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ఇలాంటి కర్మలన్నింటినీ తుడిచివేస్తాడు. ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటంచే ఆగామి కూడా దూరం చేసుకోవచ్చు. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వాళ్ళకి పంచి మనల్ని
స్వీకరిస్తారనమాట. ఇక ప్రారబ్ధం కూడా నిర్వీర్యం కావాలంటే మనం భగవంతునికి చెందిన వారము, నేను చేసేది ఆయన సేవే, ఆయన కోసమే చేస్తున్నాను అనే భావన ఉంటే చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకుతుంటే చాలు, ప్రారబ్ధం కూడా అంటదు. అందుకే సదా ఆ నామాన్ని జపిద్దాం రండి అని ఆండాళ్ళ తల్లి చెప్తోంది. మాయనై అంటే ఆశ్చర్యకరములైన పనులను, ఆశ్చర్యకరములైన గుణాలను కలిగినవాడంట. ఎలాంటి గుణాలు చూద్దామా? ఒకసారి ఒక గోపిక తన ఇంట్లోకి దొంగతనంగా వచ్చిన కృష్ణుని చూసి మెల్లగా తలుపులు మూసి పైన తాళం వేసి తల్లి అయిన యశోదతో చెప్పడానికి పరుగున వెళ్ళిందట. వెళ్ళి తలుపు తట్టగా అక్కడ రోటికి తాటితో కట్టి ఏడుస్తున్న కృష్ణుని చూసిందట. ఇక ఏం చేస్తుంది, ఇంకా ఆశ్చర్యపడి సిగ్గుపడి వెళ్ళిపోయిందట. ఇంకొకసారి ఈ గోపికలు చేసే ఆరోపణలన్నీ విని యశోదాదేవి, ఆ చిన్ని కృష్ణుడు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు, మీరు ఊరికేనే ఆరోపణలు చేస్తున్నాడు, మీకు ఈసారి కనిపిస్తే కట్టి నాకు చూపించండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు కృష్ణుడు వస్తాడా, కట్టిపడేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు 4 వీధుల్లో ఉన్న నలుగురికి శ్రీకృష్ణుడు ఒకేసారి కనిపిస్తాడనమాట. అప్పుడు నలుగురు ఆ కృష్ణుడిని పట్టుకొని ఈడ్చుకొని వస్తారు. ఈడ్చుకొని వచ్చి ఆ 4 వీధులు కలయిక దగ్గర కలుస్తారు. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపడతారు, ఎక్కడి నుంచి వచ్చారు నలుగురు కృష్ణులు అని. సరే ఏదైతే అది అయింది అని అందరూ కృష్ణుని పట్టుకొని యశోదాదేవి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి తలుపు తట్టగా యశోద చంకలో శ్రీకృష్ణుని ఇరికించుకొని వచ్చి తలుపు తీసి ఎందుకు వచ్చారు అని అడిగింది. అక్కడ యశోద చంకలో ఉన్న శ్రీకృష్ణుని చూసి ఆశ్చర్యంతో వాళ్ళు కట్టుకొని వచ్చిన కృష్ణుడిని చూపిద్దామని చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు, ఉత్తి చేతులే ఉంటాయి. ఇక ఏం చెప్పాలి అని సిగ్గుతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా ఎన్నో మాయలు చేసేవాడు ఆ చిన్ని కృష్ణుడు. మన్ను అంటే భగవత్ సంబంధం ఎక్కప్పుడు మారని ఉత్తర మధుర అని అర్థం. ఇది బృందావనానికి సమీపంలో ఉండేది. దీనికి సిద్ధాశ్రమము అని పేరు. కృతయుగంలో నారాయణుడు వామనావతారం ఎత్తి త్రివిక్రముడై బలి నుండి లోకత్రయాన్ని స్వాధీనపరుచుకున్నారు. తర్వాత దాన్ని దేవేంద్రునికి అప్పగిస్తాడు. ఆ పని అవ్వగానే వామనుడు ఇక్కడికే ఈ సిద్ధాశ్రమంకే వచ్చి చాలా సంవత్సరాలు తపస్సు చేశారట. అలాగే త్రేతాయుగంలో శత్రుఘ్నుడిచ్చట లవణాసురుడు అలాంటి మొదలగు రాక్షసుల్ని సంహరించి అక్కడే రాజధాని నిర్మించుకొని చాలా కాలము పరిపాలించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించారు. ఆయన ఈ మధురా నగరాన్ని పాలించాడనమాట. మైందనై ఈ పదానికి 4 అర్థాలు ఉన్నాయండి. ఒకటి బలవంతుడు, ఇంకొకటి పిల్లవాడు, మరొకటి యువకుడు, అలాగే రాజు అని. ఆయన తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల కాళ్లకు ఆ కంసుడు తగిలించిన సంకెళ్లను విడిపోయేట్టుగా చేసినటువంటి బలవంతుడు. అలాగే గోపికలతో చేసిన రాసక్రీడలు అతని యవ్వనాన్ని తెలుపుతోంది. తన ఆటలు పాటలు మాటలు చేష్టలతో అందరినీ ఆనందింపచేసే రాజత్వము కనిపిస్తుంది. తూయ పెరునీరు యమునై తురైవనే. గోదావరి కంటే యమునా నది పవిత్రమైందిగా చెప్తారు. ఎందుకంటే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని పోయేటప్పుడు సీతమ్మ తల్లి గోదావరిని చూసి నమస్కరించి, తల్లి నన్ను రావణుడు ఎత్తుకొని పోతా అన్నాడు, ఈ మాట శ్రీరామునికి చెప్పు అని ప్రార్థించిందట. శ్రీరాముడు సీతాదేవి కోసం వెతుకుతున్నప్పుడు గోదావరి సీతమ్మ జాడను చెప్పలేదట. రావణాసురుడికి భయపడి ఊరుకుండిపోయింది. కానీ యమునా నది శ్రీకృష్ణుని హృదయాన్ని తెలుసుకొని కంసుని కోట నీడలో ఉన్నా కూడా భయపడకుండా మోకాళ్ళ లోతుకి తగ్గిపోయి సముద్రుడు దారిచ్చినట్టుగా వసుదేవునికి దారిస్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మనికి ప్రాణతుల్యమైన ఈ గోపికలు నిరంతరం స్నానం చేసేదానివల్ల పావనమైంది అనటంలో యమునా నదికి ఏమి కొరత అంటున్నారు. ఆయర్ కులత్తినిల్ తోండ్రు. గోకులంలో మరి వెలిగించనక్కర్లేని మణిదీపం వెలుతురి వలె పెరుగుతున్నాడు పరమాత్మ.
తాయై కుడల్ విళక్కం శైద దామోదరనే. మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టి వస్తే ఏమీ చేతకాని వాడిలాగా పడి ఉంటాడు. అందుకే ఆయన్ను దామోదరుడు అంటారు. దామ ఉదరుడు అయ్యాడు. మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో. అక్కడ తల్లి ప్రేమతో లొంగపడిపోయి ఉన్నాడు. మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కలిగిన వ్యక్తికి భగవత్ తత్వాన్ని ఎక్కడ సేవించాలో అంటే విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడ వటపత్ర సాయిని కొలిచింది. శ్రీరంగనాథుని చేరింది. సుందర బాహుస్వామికి మొక్కుబడి చేసింది. వెంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహ రూపంలో ఉన్నవారినే కొలిచింది. భగవంతుని కోసం ఎక్కడని పరుగులు పెట్టాలా, విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకు ఆ విశ్వాస పూర్ణత కలగాలి. తాను సంపాదించింది మనము పొందాలని తిరుప్పావని మనకు అందించింది. తూయమాయి వందు. దీనికి మనం పరిశుద్ధంగా కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ధి ఏర్పడుతుంది. నాం తూమలర్ తూవిత్తొడుదు. పరిశుద్ధమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలట. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలట. ఇలా చేతులు జోడించడాన్ని అంజలి ఘటించడం అంటాం. అంజలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టుగా చేస్తుంది. వాయినాల్ పాడి, నోరుంది కనుక ఆయన నామాన్ని పాడుదాం చాలు. మనత్తినాల్ చిందిక్క, మనస్సుంది కదా కనుక ఆయన గుణాలన్నింటినీ స్మరిద్దాం. పోయి పిళయం, మనం గతంలో చేసిన పాపాలన్నీ పోతాయి. పుగుదరువాన్ రిండ్రనవం, ఇక రాబోయే ఆగామి తీయనిల్ తూషాగుం, మనకు అంటకుండా ఉంటుంది. చెప్పే ఆయన నామాల్ని చెప్పు. ఈ పాటలో ఆండాళ్ తల్లి మాయనై మన్నువడ మధురై దామోదరై అని ఇలా కొన్ని నామాల్ని మనకి తెలిపింది. ఆగమాలు మనకి చెప్పింది ఏంటి అంటే, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది శుక్ల యజుర్వేద శాంతి మంత్రం. అది ఏం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉంది అనే ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగానే అన్ని నిండుగా ఉంది అని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇలాంటి అన్నీ నిండుగా ఉంది అని అనవచ్చు. మరి ఏంటా పూర్ణం, ఎక్కడ దొరుకుతుంది అంటే పూర్ణమిదం. ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఎక్కడ అంటే నీ లోపలే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కానీ మనకు తెలియట్లేదు కదా. పూర్ణమదహ, అదహ అంటే అంతటా వ్యాపించి ఉంది. అది పూర్ణమే. లాభం లేదు, గుర్తించడం చాలా కష్టం. మరి ఏం చేస్తుంది పూర్ణం? పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది. అది పూర్ణమే. సృష్టి, స్థితి, లయ కార్యాలు చేయడానికి వ్యూహస్థానంలో ఉంటుంది. అది పూర్ణరూపమే. కానీ మనం చూడలేం కదా. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు వస్తుంది. అది పూర్ణమే. వీటినే అవతారాలని అంటాం. ఇవి కాలానుగుణంగా బట్టి వచ్చేవి. మనం ఇప్పుడు చూడలేం కదా. మరి ఎలాగా? పూర్ణమేవా వశిష్యతే. ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనది అని ఒక విశ్వాసం ఏర్పడాలి. ఈ స్వరూపాలన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కొక్క పాశురంలో మనకు అందించింది. అందుకే తిరుప్పవైని వేదాల సారమని అంటారు. హరే శ్రీనివాసం.